మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల సంపదలు ఇచ్చే జాతకాలు. ఉదాహరణ జాతక చక్రం. వీరి రాశి మేషరాశి, కుజుడు అధిపతి. లగ్నం మేషలగ్నం, కుజుడు అధిపతి. లగ్నము రాశి ఒకటే. ఇట్లా ఉంటే అద్భుతమైన జాతకమే. మరి ఈయనకి ద్వితీయంలో శని భగవానుడు. ఈ శని భగవానుడు దశమ లాభాధిపతి, ద్వితీయ స్థితి. అట్లాగే భాగ్యాధిపతి భాగ్యస్థితి వక్రించి ఉన్నారు. భాగ్యాధిపతి భాగ్యస్థితి వెరీ గుడ్ పొజిషన్. మరి అందులోనూ సహజ భాగ్యకారకుడు గురుగ్రహమే భాగ్యంలో స్థితి పొంది ఉన్నారు. ఇది అన్ని రకాలుగా మంచి మరి గుడ్ పొజిషన్. అట్లాగే ఈ గురుడు లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. లగ్నాన్ని చూస్తూ పంచమాధిపతి రవిగ్రహం మీద దృష్టి పెడుతుంది. అంటే ఈ జాతకానికి చూడండి, లగ్న పంచమ భాగ్యాధిపతి అంటే లగ్నం మీద దృష్టి, భాగ్య దృష్టి అంటే గురుడు దృష్టి, పంచమాధిపతి అని రవి మీద గురుడు దృష్టి అంటే 3 రకాలుగా కలిసింది. ఇక్కడ బుధుడు దిగ్బలం పొంది ఉన్నారు. మరి చంద్ర రాశి అధిపతి కుజుడు తృతీయంలో ఉన్నారు. సహజ ద్వితీయాధిపతి, ఈ లగ్నానికి ద్వితీయాధిపతితో లగ్నాధిపతి కలిసి ఉన్నారు. అంటే ధనస్థానాధిపతి లగ్నాధిపతి రాశ్యాధిపతితో కలిసి ఉంటే ఏమవుతుంది? తృతీయంలో వీరు సొంతంగా ధన సంపాదన చేస్తారు. మీ రాశ్యాధిపతి మీ లగ్నాధిపతి ఒకరే అయ్యి మరి ధనస్థానంలో తృతీయంలో స్థితి పొందారు. అంటే ధనస్థానానికి తృతీయం ధనస్థానం. మళ్ళీ సొంతమైన సంపాదన ఉంటుంది. మరి అలాగే దశమాధిపతి శని కర్మకారకుడు. శని భగవానుడు అంటే మనం ఏం పని చేస్తామో, వర్క్స్, వ్యాపారాలు, ఇవన్నీ. మరి కర్మకారకుడు శని భగవానుడు ద్వితీయంలో స్థితి పొందారు. మరి ద్వితీయ భావం ఏంటి? గురుడు కారకత్వం. అంటే శని భగవానుడు గురు కారకత్వంలో స్థితి పొందారు. శని భగవానుడు గురు కారకత్వంలో స్థితి పొందితే అద్భుతమైన సంపద ఉంటుంది వారికి. వారి జీవితంలో సంపద అనేది కోల్పోవడం జరగదు, బాగుంటుంది. ఎందుకు? గురుశనులు గుర్తుపెట్టుకోండి, గురుశనులు జాతకానికి బండి చక్రాలు లాంటి వారు. వీరిద్దరి స్థితి జన్మ జాతకంలో బాగుంటే వీరు సొంతంగా మంచి సంపాదన కలిగి ఉంటారు. మంచి సంపాదన కలిగి ఉంటారు వీరు. కొంతమంది చిన్న ఉద్యోగంతో ప్రారంభించిన కోట్ల సంపదలకి వెళ్తారు వీరు.
చూడండి ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి తృతీయంలో స్థితి పొందారు. తృతీయ భావకారకుడు కూడా కుజుడే, మరి లగ్నాధిపతి కుజుడయ్యారు. వీళ్ళిద్దరూ సహజ కాలపురుష కుండల చక్రానికి సహజ ధనకారకుడితో కుజుడు. అట్లాగే ఈ లగ్నానికి కూడా ధనభావాధిపతి, అంటే వీరి సొంతంగా వారి ధైర్య సాహసాలతో సంపాదిస్తారు. మరి శని భగవానుడు తో లింక్ కాబట్టి ఆయిల్స్, అట్లాగే ఐరన్, మరి అలాగే వాహనాలు, వాహనం అనేది కూడా ఐరన్నే. ఇట్లాగా శనికి సంబంధించిన వ్యాపారాలు చేస్తారు. చూడండి ఇక్కడ రవి బుధులు లగ్నంలో స్థితి పొందారు. రవి బుధులు ఉంటే అది వ్యాపారానికి సంబంధించిన పొజిషన్ ఇస్తుంది. ఇక్కడ చంద్రుడు కూడా స్థితి పొందారు. ఈ చంద్రుడు చతుర్థాధిపతి అయ్యారు. చతుర్థానికి కారకం తల్లి, లగ్నంతో సంబంధం, అంటే మాతృభూమితో సంబంధం ఉండి మంచి వ్యాపారాలు చేస్తారు. అట్లాగే దశమంలో రాహు ఉంటే మంచి సంపాదన. రాహు రాశి అధిపతి శని భగవానుడు ద్వితీయ స్థితి పొందారు. ఇది భూతత్వం రాశి. శని భగవానుడికి శుక్రుడు మిత్రుడు. అట్లాగే దశమాధిపతి లాభాధిపతి అయ్యి ద్వితీయంతో సంబంధం ఉంటే వీరికి ధనం అనేది కుప్పలు. అట్లే ఆయా దశల్లో రాహు మహాదశలో బాగుంటుంది, గురు మహాదశలో బాగుంటుంది, శని మహాదశలో బాగుంటుంది. ఈ దశలన్నీ యోగాన్ని ఇచ్చేస్తాయి. శని భగవానుడు కేతు మీద దృష్టి, చతుర్థం మీద. అట్లాగే ఇలా ఉంటే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. లగ్నాధిపతితో గుర్తుపెట్టుకోండి, లగ్నాధిపతితో ద్వితీయాధిపతి సంబంధం కలిగి స్థితి ఉంటే కోట్ల సంపదలు ఉంటాయి. అట్లాగే కర్మకారకుడైన శని భగవానుడు ద్వితీయాధిపతితో సంబంధం ఉన్న ఉంటాయి. అంటే శని భగవానుడికి అది స్వరాశి, మిత్రరాశి అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఈ జాతక చక్రానికి చూసి ఉన్నారు కదా, శని భగవానుడు గురుకారక ప్లేస్లో ఉండి గురుడు తన స్వక్షేత్రంలోనే స్థితి పొంది అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తూ ఉన్నారు. మరి అద్భుతమైన కోట్ల సంపదలు మీ జాతక చక్రంలో శని భగవానుడు ద్వితీయ స్థితి పొంది ఉంటే, మీ జాతక చక్రం తీసుకోండి, మీ జాతక చక్రంలో శని భగవానుడు ద్వితీయ స్థితి పొంది ఉంటే అది గురుడు కారక ప్లేసు, ఆ ప్లేస్లో శని భగవానుడు ఉంటే అద్భుతం. మరి అలాగే శనికారక ప్లేస్లో గురువు ఉన్న అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ లగ్నానికి, మేష లగ్నానికి సహజ భాగ్యకారకుడు భాగ్యస్థానం స్థితి పొంది వక్రించి ఉన్న స్థితి పొంది ఉన్నారు. మరి దశమాధిపతి లాభాధిపతి అనే శని భగవానుడు ద్వితీయంలో స్థితి పొందారు. మరి ద్వితీయాధిపతి అద్వితీయానికి లగ్నాధిపతితో కలిసి స్థితి పొందారు. ఇట్లాగా ఇన్ని రకాలుగా కుజుడు 1, 2, 3, 4 షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. వెరీ పవర్ఫుల్. ధైర్య అనేది వీరికి చాలా ఎక్కువ, మొండి ధైర్యం. 4, 5, 6, 7 లగ్నాధిపతి గురుణ్ణి చూస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి లగ్నాధిపతిని చూస్తూ ఉన్నారు. ఇది ఒక
మంచి యోగం. అట్లాగే ద్వితీయాధిపతిని తో కుజుడు లగ్నాధిపతి కలిసి ఉన్నారు. అట్లాగే దశమ లాభాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయ స్థానంతో సంబంధం వచ్చినప్పుడు ఎవరికైనా సరే కోట్ల సంపద కానీ స్వయంగా సంపాదిస్తారు. అట్లాగే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే, అష్టమ స్థానం ఖాళీగా ఉండి ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే అప్పుడు ఏమవుతుంది, తండ్రిది కూడా ఆస్తి వస్తుంది. అంటే పూర్వీకుల ఆస్తి కూడా వస్తుంది, తండ్రిది తాతది అట్లాగా. వీరికి మరి శని మహాదశ కలిసి వస్తుంది, గురు మహాదశ కలిసి వస్తుంది, శని రాశుల్లో ఉన్న గ్రహదశలు కలిసి వస్తాయి. అట్లాగే లగ్నాధిపతి దశ కలిసి వస్తుంది. అట్లాగే చూడండి, లగ్నాధిపతి దశ కలిసి వస్తుంది, శని మహాదశ కలిసి వస్తుంది, శని రాశిలో ఉన్న గ్రహదశలు కలిసి వస్తాయి. సహజ భాగ్యకారకుడు, అలాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి కూడా గురువు స్థానంలో స్థితి పొందారు. ఈ గురు గ్రహం కూడా అద్భుతమైన రాజయోగాలు ఇస్తారు. అందులోనూ అంతకమించి మీ జన్మ లగ్నానికి గురుడు భాగ్యాధిపతి అయ్యి భాగ్యస్థితి పొందితే వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. గురు సంబంధం వచ్చింది కాబట్టి ఎక్కువ మీ జాతకాలు, మీ పిల్లల వాళ్ళ జాతకంలో చూడండి, మీ భాగ్యాధిపతిని గురుడు చూసినా ఆధ్యాత్మిక చింతన ఎక్కువే ఉంటుంది. మీ భాగ్యాధిపతి భాగ్యస్థితి పొందిన ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అట్లాగే గురుడు లగ్నాన్ని చూసిన ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అట్లాగే ధర్మబద్ధంగా ఉంటుంది. మరి మేషలగ్నం ధర్మరాశి, ధనురాశి ధర్మరాశి తన స్వక్షేత్రంలో ఉండి ధర్మరాశిని పంచమ దృష్టితో చూస్తున్నారు కాబట్టి మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి వీళ్ళు గౌరవప్రదంగా ఉంటారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.